నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొత్తానికైతే ఒక భయంకరమైన గూండా భారతీయులకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళని పీల్చుకొని ఆశ్రయం ఇచ్చి అందలం ఎక్కించుకున్నది రోహింగ్యాలను. ఈసీ చేసినటువంటి గొప్ప పని, సుప్రీంకోర్టు డైరెక్షన్లో అటువంటి వాళ్ళని మొత్తం ఫిల్టర్ చేసి పడేసి భారతీయులు తక్కువైపోయారు ఓటర్లు అక్కడ పశ్చిమ బెంగాల్లో. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దాంతో ఏమైంది, 3 సార్లు గెలిచింది. ఇప్పుడు ఈసీ సుప్రీంకోర్టు డైరెక్షన్లో మొత్తం ఓట్లను తొలగించారు. దొంగ కార్డులు మనవాళ్ళు కాదు, వాళ్ళు మన ఓటర్లు కాదు, మన దేశంలో ఉండే హక్కు లేదు వాళ్ళని తీసిపడేసారు. నిజమైన భారతీయులు వేసినటువంటి ఓటు మమతమ్మను ఇంటికి పంపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 3 దశాబ్దాల తర్వాత వామపక్షాలను 34 ఏళ్ళు ఆదరించిన బెంగాలీలు తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను అక్కడే చేర్చుకున్నారు. ఏం చేసారు? అక్కడే చేర్చుకుంటే ఏం పని చేసినావు? ఓ గూండాయిజం చేసినావు, అక్కడ నువ్వు ఓ గూండాగా తయారైపోయినావు. కానీ ఆ గడ్డపైని రాజకీయ అరగెట్రం చేసిన బీజేపీకి అధికారం కోసం 40 ఏళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ వ్యూహాలు రచించి మమత కంచుకోటను బద్దలు కొట్టి అధికారం చేపట్టబోతోంది. ఇక్కడ దిగ్గజాలు మోదీ, అమిత్ షా గారు అయితే అక్కడే ఉన్నాడు. మొదలైనాడు, ఇక్కడే ఉంటే ఎలక్షన్ అయిపోయేదాకా అన్నాడు, అక్కడే ఉన్నాడు. ఉండి ఒక్కళ్ళ మీద ఏ అటాక్ కాకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. మమతమ్మ ఇంటికి పోయిగా తమకు కొరకరాని కొయ్యగా మారిన దీదీని గద్దె దింపి పశ్చిమ బెంగాల్ అధికారం చేపట్టాలనే కమలనాథుల కళ ఎట్టకేలకు నెరవేరింది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే బీజేపీకి ఈ విజయం అంత సులువుగా లభించలేదు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాహసంతో అడుగులు ముందుకు వేసింది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు క్రమంగా పడిపోవడం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకొని మద్దతును క్రమంగా పెంచుకుంది. బీజేపీ ఎన్నికల యంత్రాంగం వ్యూహాత్మకంగా మమతా బెనర్జీని హిందూ వ్యతిరేక శక్తిగా చిత్రీకరించడం, స్థానిక నాయకులను ప్రోత్సహించడం వల్ల ఆ పార్టీ బలం పుంజుకుంది. గడిచిన 10 ఏళ్లలో ఇతర రాష్ట్రాల్లో విస్తరణతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ వ్యాప్తి తక్కువే. నరేంద్ర మోదీ ప్రజాదరణ, కేంద్ర పథకాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్లోనే ఉంటూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు బలోపేతం చేశారు. అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో కాషాయ పార్టీ వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగానే అమిత్ షా తరచూ బెంగాల్లో పర్యటించారు. పోలింగ్కు ముందు 15 రోజులు అక్కడే తిష్టవేశారు. పోలింగ్ రోజున కోల్కతా నుంచి సరళిని పరిశీలించారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. బీజేపీకి పట్టున్న ఉత్తర బెంగాల్లోనే ఆయన ఫోకస్ చేసిండు. 100% ఆయన నేతృత్వంలోనే అద్భుతమైన విజయం సాధించింది. ఒక రౌడీ, ఒక గూండా అయినటువంటి స్వయంగా మమతా బెనర్జీ ఈడీ దాడులు, కుంభకోణం ఉందని ఈడీ దాడులు చేస్తే ఉరికి ఫైల్స్, ల్యాప్టాప్లు, ఫోన్లు సంకల పెట్టుకొని వచ్చిన దొరసాని ముఖ్యమంత్రి అన్న పదవికి విలువ లేకుండా చేసింది ఆమె. అంటే రోడ్ల మీద ఆమెనే ధర్నా, అంటే రాస్తారోకోలు, ఇవి ఓరైపోయినాయి. మళ్ళీ రోహింగ్యాలకు అడ్డగా మారింది ఆ బెంగాల్. మొత్తం కట్ చేసి పడేసి ఇప్పుడు వచ్చింది కదా బీజేపీ బుల్డోజర్, డబుల్ డక్కర్ ప్లస్ బుల్డోజర్. ఇక వీళ్ళని పంపించుడు. ఇక రోహింగ్యాలను వేరే ఏ దేశం వాడైనా సరే మన దగ్గర ఉండడానికి వీళ్ళని ఎలగొట్టుడే వాళ్ళని సకల మర్యాదలు చేసి పంపిద్దాం. ఇప్పుడు బెంగాల్లో జరిగేది అదే జరుగుతుంది. మమతమ్మ నీకు వీడుకోలు, బై బై. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున నీకు బై బై. హాయిగా 5 ఏళ్ళు రెస్ట్ తీసుకో. రేపు బీజేపీ పాలన అద్భుతంగా ఉంటుంది. ఇంకా 20 ఏళ్ళు కాదు, ఇంకా 40 ఏళ్ళైనా ఇంకో పార్టీ రాదు. నువ్వు శాశ్వతంగా హాయిగా నిద్రపో. ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి కాబట్టి నీకు మంచి టైం ఇచ్చిర్రు ప్రజలు. ఎండలో తిరగకమ్మా అని నీకు రెస్ట్ ఇచ్చిర్రు. హాయిగా రెస్ట్ తీసుకో. ఇటువంటి వాళ్ళు అవసరం లేదు మాకు. మా దేశం గురించి ఆలోచించేవాళ్ళు కావాలి, హిందువుల గురించి ఆలోచించేవాడు కావాలి. సర్వమత సహనమైన దేశమైనా భారతీయుల గురించి ఆలోచించాలి. చెడు చేసే వాళ్ళను నువ్వు నెత్తిలో పెట్టుకొని కూర్చున్నావు.
మన శత్రువులకు పాలు పోసినావు, అందుకే నీకు గట్టి పనిష్మెంట్ ఇచ్చారు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ ఓడిపోవడాన్ని మీ భావన మీకు ఎలా దోస్తే అలా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.